పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వనజీవి రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. 2017లో రామయ్యను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ మనకి అందిస్తారు. మహేందర్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కొద్ది క్రితమే ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా కూడా రామయ్య అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు. ప్రధానంగా 50 ఏళ్ల నుంచి మొక్కలు సంబంధించి ఈ మొక్కలు నాటడం అనేది ఒక జీవన లక్షణంగా తీసుకొని కూడా ఎన్నో ఏళ్ల నుంచి, అంటే వర్షాకాలం సీజన్ కంటే ముందు ఈ మొక్కలు నాటే ప్రక్రియ అనేది కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన చేసిన సేవలకు, అంటే మొక్కలు సంబంధించి చేసిన సేవలు కూడా ఆయన పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. అయితే గత కొన్ని నెలల క్రితం మొక్కలు నాటే క్రమంలో వెహికల్ మీద వెళ్తుండగా అదుపు తప్పి కింద పడిపోయాడు. పడిపోయినప్పటి నుంచి ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే కాలుతో పాటుగా కాలు ఫ్రాక్చర్ అవ్వడం, ఇతర హార్ట్ రిలేటెడ్ సంబంధించి ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో 3 సార్లు కూడా గతంలో ఆసుపత్రికి సంబంధించి తీసుకొచ్చారు. అప్పుడు కొంత వైద్యులు సంబంధించి శ్రమించి అతని ప్రాణాలకు సంబంధించి కాపాడిన పరిస్థితి ఏర్పడి, అయితే ప్రస్తుతం మళ్ళీ అనారోగ్యం సంబంధించి నిన్న రాత్రి గురవడంతో వెంటనే హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. కొద్దిసేపు వైద్యులు కూడా వనజీవి రామయ్య కూడా ప్రాణాలు కోల్పోయినట్టు కూడా ప్రకటించారు. ప్రస్తుతం రామయ్య మృతికి సంబంధించి కూడా పలువురు సంతాపం తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రామయ్య మృతిపై సంబంధించి ఇప్పుడే సంతాపం తెలిపారు. మొత్తం అంటే వనజీవి రామయ్య ప్రకృతి, అంటే పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన సేవలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ ప్రేమికులకు సంబంధించి గుర్తు చేసుకున్నారు. ఎంత అనారోగ్యం సహకరించకపోయినా అతను అనుకున్న లక్ష్యం సంబంధించి కోసం పోరాడేవారు. ఎంత ఇబ్బందులు సంబంధించి వచ్చినా కానీ భార్య సహాయంతో చిన్న ఇప్పుడు ఆయన నాటిన మొక్కలు సంబంధించి కూడా ఇప్పుడు భారీ ఎత్తున సంబంధించి మహావృక్షాలు సంబంధించి అయ్యాయి. వనజీవి రామయ్య సంబంధించి పేరు చెప్పగానే ఖమ్మం జిల్లాలోని చాలా వరకు, అంటే రూరల్ సంబంధించి పంటున్న పెద్ద పెద్ద చెట్లు సంబంధించి 50 ఏళ్ల పైన ఉన్న చెట్లు సంబంధించి ఉన్నాయంటేనే ఆయన చెట్లు కోసం, అంటే పర్యావరణం కోసం, ఆ చెట్లు ఆయన సంరక్షణ కోసం ఎంతలా కృషి చేశారన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కార్తీక్. రైట్.